నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో గత 3 నెలలుగా అక్రమ మైనింగ్ నిర్వహిస్తోంది టీడీపీ నాయకులేనని మాజీ ఎంపీపీ మన్నారపు రవికుమార్ ఆరోపించారు. సైదాపురంలోని సొసైటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో అక్రమ మైనింగ్ చేస్తూ పట్టుబడింది టీడీపీకి చెందిన వారి యంత్రాలేనన్నారు. టీడీపీ అక్రమాలకు పాల్పడుతుంటే వైసీపీ నాయకులు అంటూ ఎమ్మెల్యే ఆనం, మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడడం సరికాదని వివరించారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు భాస్కర్రావు, ఉప సర్పంచి శివకుమార్, సొసైటీ అధ్యక్షుడు శివకుమార్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, మాలకొండారెడ్డి, రమేష్, సుధీర్, పెంచలయ్య, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే రామకృష్ణ గారు సైదాపురం మైన్స్ గురించి మాట్లాడారు. వారు వాస్తవాలు తెలియజేయాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మైనింగ్లో 2 రకాలు, విత్ లైసెన్స్, వితౌట్ లైసెన్స్. లైసెన్స్ ఉంటాయి, లైసెన్స్ లేనట్టు ఉంటాయి. లైసెన్స్ తీసుకుని ఎవరేం చేసుకోవాలి, దానికి పార్టీలో సంబంధం లేదు. మరొకటి అక్రమ అనుమతి లేకుండా చేసింది. ఈ తరహాలో అక్రమ మైనింగ్ చేసి పట్టుబడి టీడీపీ వారి కాదా. 2 రోజుల క్రితం దాదాపుగా 10 బండ్లు దాదాపు రాపూర్ సిఐ గారు సీజ్ చేశారు. అంతకుముందు ఎన్ని బండ్లు సీజ్ చేశారు మీ టీడీపీ నేతలే కావా? అసలు అక్రమ మైనింగ్ ఎలా ఉన్నా రింగ్ లీడర్ కృష్ణరాజు మీ పార్టీ కాదా? మీ టీడీపీ సర్పంచ్ కాదా? మీ టీడీపీ మాజీ మండల కన్వీనర్ కదా? మీకు 19 ఎలక్షన్లో మీకు ఖర్చు పెట్టలేదా? రాబోయే 24 ఎలక్షన్లో మీకు ఖర్చు పెట్టలేదని ఒప్పందం కుదుర్చుకున్నాడా లేదా? కూర్చున్నది. ప్రభుత్వం అక్రమ మైనింగ్ ఉక్కుపాదం పెట్టింది. తరచూ పగులు, రాత్రి మరియు దారి డొంక లేకుండా పలు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దానికి పోలీస్ శాఖ వారు అభినందిస్తున్నారు. పట్టుబడిన వారి వెనక ఉన్న ముద్దాయిని కఠినంగా శిక్ష వహిస్తుందిగా కోరుచున్నాం. వారు నామమాత్రం ఫైన్లు కట్టి మరలా అక్రమ మైనింగ్లో పాల్గొంటారు. అలా కాకుండా పట్టుబడిన బండ్లను కోర్టుకు కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాం. మా నాయకుడు ఎటువంటి పోయించాడు, ఎవరైనా పోయించినా ఒప్పుకోడు. ఇంకా రామ్కుమార్ రెడ్డి గారు పోవచ్చు. మాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరు ఒక్క బండి మాకు చూపిస్తే మేము దానికి బాధ్యత వహిస్తాం. ఇప్పుడు రోజు 200 లారీలు మేము కళ్ళ ముందు పోతున్నాయి. గతులు చూడండి, వాడి మీద మట్టి వేసేది లేదు. ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారు కదా, 10 ట్రిప్పులు మట్టి తోలొచ్చు కదా.